సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీశైలం తరచూ నేను వస్తూ ఉంటాను. ఇక్కడ నాకు అమ్మా నీదయ ఆశ్రమం నిర్వాహాధికారి నరసింహారెడ్డి గారు నాకు బాగా స్నేహితుడు. ఆయన ఆశ్రమానికి వచ్చి శ్రీశైలం ప్రదక్షిణ చేసుకుంటూ వారం రోజులు ఉండి నేను తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం వచ్చిన అదృష్టము 5 మఠాలకి దేవస్థానము కలిసి ఒక రహదారి నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణంలో ఒక కాలభైరవ ఆలయం దగ్గరలో ఒక శివలింగము దర్శనమిచ్చినది. పనులు చేసేటప్పుడు అది బయటపడినది. దానికి సరి అయిన ఆదరణ కల్పించాలని ఈవో గారిని ప్రార్థిస్తున్నాను. దీనివల్ల దేవస్థానము మంచి పేరు వచ్చును. ఇది చాలా కాలం నుంచి ఒక ప్రతిష్టగా ఒక పురాతనమైన రాతలతో కూడిన రాయిగా భావిస్తూ ఈ ఈ శివలింగము ఎన్ని వేల సంవత్సరం క్రితముదో దాన్ని ప్రతిష్ట నిలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరియు ఇక్కడ ప్రజలు సహజ ఆదరణ కోసం జరుగుతున్న ప్రతి పనిలోనూ కూడా శివుడు ప్రత్యక్షమై శివ ఆరాధనతోటి ప్రజలకి ఏ రకమైన ఆదరణ కావాలన్నా శివుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, నిదర్శనం ఇస్తున్నాడు. శాస్త్రాల్లో ఏది జరగాలన్నా శివమైన హాని కల్పించకంట, శివాజ్ఞ లేనిదే శివ కూడా హాని కల్పించదు. అది పురాతన ధర్మము. ఓం నమ శివాయ. నా పేరు దశరథి, శ్రీశైలం నివాసిని. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. ఇది చాలా సంవత్సరాల క్రితం దాదాపుగా నేను చూడకముందు ఎప్పుడో పూర్వకాలం నాటిది లింగ ప్రదేశం ఉంది, తోగాల బయటపడింది. దీన్ని దేవస్థానం డెవలప్మెంట్ చేయవలసిందే కోరుతున్నాము. మొత్తము ఈ కైలాసం అంతటా అడుగడుక్కు ఈ కొండల మొత్తం లింగాలే ఉన్నాయి స్వామి. నందులు లింగాలే ఉన్నాయి. మొత్తం కొండ చుట్టూ కొండల మొత్తం అడిగాల మొత్తం ఉంటాయి. ఎక్కడ కదిలిచ్చినా వెళ్తాయి. అవి లింగాలు వెళ్తాయి, నందులు వెళ్తాయి. మళ్ళీ ఇది నాడి లాంటిది 12 జ్యోతిర్లింగాలలో ఇది పెద్ద క్షేత్రం. 1 కోట్ల ఎకరాల అడవి ఉంది దీనికి. ఈ బొడ్డు లాంటిది, నాడి లాంటిది 12 జ్యోతిర్లింగాల దీనంత పెద్ద అడవి దేనికి లేదు. ఎక్కడి నుంచి ఉంది? కర్నూలు నుంచి ఉంది. ఈ కొండ కాశీరెడ్డి అయినా తపస్సు చేసిండు గరుడరాజని. అక్కడి నుంచి శ్రీశైలం, మానంది, హయోబిలం, తిరుపతి కొండ చీర్చి లేదు, మొత్తం ఒకటే కొండ.